హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. సో ఈ వీడియో వచ్చేసి మేము మా మేనత్త వాళ్ళ ఊరికైతే వచ్చాము, మా మేనత్త వాళ్ళ ఇంటికి. సో మా నాన్న వాళ్ళ సిస్టర్ అనమాట. అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటాము, వచ్చి టైం స్పెండ్ చేస్తూ ఉంటాము. అలాగే ఈ తోటలు ఏంటి అనుకుంటున్నారా, ఇవన్నీ మా అత్త వాళ్ళ తోటలు. సో ఈ తోటలో జామ చెట్లు, మామిడి చెట్లు, అలాగే కూరగాయ చెట్లు, టేకి చెట్లు అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఇది జామకాయ సీజన్ కదా, సో జామకాయలు అయితే కోస్తున్నారు అత్తయ్య. మార్కెట్కి కాయలు తీసుకెళ్ళడానికి కాయలు కోస్తున్నారు, అంతలోకి మేము వచ్చామన్నమాట. సో ఇంకా నేను కూడా వీడియో తీసుకుందామని చెప్పేసి వీడియో తీశాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. తోట మొత్తం తీశాను వీడియో. సో ఇక్కడ జాంకాయ చూస్తున్నారు కదా ఎంత సైజు ఉందో, టేస్ట్ కూడా అలానే ఉందండి, చాలా బాగుంది టేస్ట్. అలాగే ఈ తోట అంతా ఎలా ఉంది, అలాగే మా అత్త వాళ్ళ ఇల్లు అన్నీ మేము ఎలా టైం స్పెండ్ చేసాము ఇక్కడ అన్నది మొత్తం ఈ వీడియోలో అయితే ఉంది. ఊరైతే చాలా బాగుంటుందండి, అస్సలు సౌండ్ పొల్యూషన్ అనేది ఉండదు. చాలా మన రోడ్డుకి అలాగే దీనికి చాలా లోపలికి ఉంటుంది ఊరైతే, ప్రశాంతంగా ఉంటుంది. నేచర్కి చాలా దగ్గరికి ఒక టైం స్పెండ్ చేయాలంటే ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్తాము మేమైతే. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, తనే మా అత్త అన్నమాట. అలాగే ఇది అత్త వాళ్ళ ఇల్లు. సో ఇల్లు కూడా నేను చూపిస్తాను, మొత్తం విలేజ్ ఇది. సో ఇది ఎంట్రన్స్ అన్నమాట.
చూశారు కదా ఇల్లు, ఇదంతా బయట ఓపెన్ ప్లేస్. అలాగే ఇక్కడంతా టమాటా నారనమాట. ఇప్పుడిప్పుడే కాయలు వస్తున్నాయి. ఇది మొత్తం ఇక్కడ టమాటా నారైతే వేశారు. ఇక్కడ కనిపిస్తున్నది గుడి. ఇది వచ్చేసి శివాలయం అనమాట. అలాగే ఇంకా చుట్టూరు అన్నీ ఇంకా తోటలన్నమాట. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే మొత్తము జామ తోటలు, మామిడి తోటలు, అలాగే కూరగాయ తోటలు అవన్నీ ఉంటాయి. మా అమ్మ, మా అక్క వాళ్ళ బాబు అసలు మా వాడైతే ఫుల్ ఎంజాయ్ చేశాడు. చక్కగా అక్కడంతా బాగా ఆడుకున్నాడనమాట. అలాగే ఇంకా లంచ్ టైం అయింది. సో అత్త వచ్చేసి ఇక్కడ ఫిష్ కర్రీ, అలాగే పప్పు, పులిహోర, స్వీట్, పాయసము, ఎగ్ కర్రీ అవన్నీ చేశారు. ఇంకా భోజనం చేసేసి మళ్ళీ తోటలో కాయలు కోయడానికి అయితే వెళ్ళాము. సో అత్త కాయలు కోస్తున్నారనమాట. ఇంకా మేము కూడా వెళ్ళి సరదాగా కాసేపు కాయలు అయితే కోసాము. కదా ఇప్పుడు ఈరోజు మనం ఏమేమి స్పెషల్స్ తిన్నాము. అత్తయ్య అయితే అసలు ఫుల్గా పెట్టేసింది. నాకైతే అసలు అందుకే కాసేపు అట్లా తోటలోకి వెళ్ళి మనం వాకింగ్ చేద్దాము. అత్తయ్య వచ్చింది ఆల్రెడీ, జాంకాయలు కోస్తున్నారంట, వెళ్ళి చూద్దాం. చూస్తున్నారు కదండి, చెట్టుకి కాయలు అయితే కోస్తున్నాము. ముందు చాలా సరదాగా అనిపించింది కాయలు కోయడం అంటే. ఎవరికైనా ఇష్టమే కదా. సో కాయలు కోయడం కానీ, కూరగాయలు కానీ నాకైతే చాలా ఇష్టం కొయ్యాలని. కానీ అది చాలా కష్టం అండి. అసలు అట్లా కోసి మళ్ళీ అవి ఏరి అందులో వేయడము ఈజీ అనిపిస్తుంది కానీ చాలా కష్టమైన పనే.
అత్తకి అలవాటు కదా అసలు టకా టకా కోసేస్తున్నారు. మేమేమో చూసి చూసి కొయ్యాల్సి వస్తుంది. సో కోసాము ఫైనల్గా. కోసి అవి ఇట్లా తీసుకెళ్ళి మళ్ళీ ట్రేలు ఉంటాయి కదా, పెద్ద పెద్ద ట్రేల్లో వాటిలో వేస్తారంట. అవి మార్కెట్కి అయితే తీసుకెళ్తారు. మామిడి చెట్లు ఉన్నాయని చెప్పాను కదా. సో ఇటు సైడ్ వచ్చేసి ఇది మామిడి తోట, మొత్తం నీట్గా దున్నిచ్చారు ఇట్లా. ఇవన్నీ మామిడి చెట్లు, అలాగే దబ్బకాయ చెట్టు అవి కూడా ఉన్నాయి, కూరగాయ చెట్లు అవన్నీ ఉంటాయి. సో అత్త మాకు పంపిస్తూ ఉంటారు అప్పుడప్పుడు. సమ్మర్లో అయితే మామిడికాయలు పంపిస్తారు, అలాగే మునక్కాయలు, అలా కరేపాకు అవన్నీ వెజిటేబుల్స్ అయితే పంపిస్తూ ఉంటారు. మమ్మీ ఏం తెస్తుంది అనుకుంటున్నారా, పుచ్చకాయ. సో ఈ పుచ్చకాయ కూడా ఫ్రెష్గా తోటలో నుంచి కోసుకొని వచ్చారు. అసలు ఎంత టేస్ట్గా ఉందంటే అప్పుడే కాయలు కోసి తీసుకొచ్చారంట. సో కాయ అయితే తీసుకొచ్చారు. అలాగే ఇంకా అట్లాగా సరదాగా కాసేపు టైం స్పెండ్ చేసామన్నమాట. ఇంకా వెళ్ళేటప్పుడు అత్తయ్య అయితే మాకు తాంబూలం అవి ఇచ్చారు.